ఇప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో లంప్ రాంగానే మీ దగ్గరికి పేషెంట్ వస్తే లంప్ తీయడంతో సరిపోతుందా అండి? లేదంటే బ్రెస్ట్ రిమూవల్ చేయాల్సి ఉంటుందా? అందరికీ రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. ఓకే. There are some things which decide. పెళ్ళైన విమెన్‌కి ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటదా? Being a female itself, Right. we are at risk of breast cancer. క్యాన్సర్ కమ్యూనికబుల్ అని కొంతమంది అనుకుంటుంటారు. అది నిజమా అండి? కీమోథెరపీ తీసుకున్నప్పుడు their immunity is down. So ఇంట్లో ఎవరైనా కాఫ్ కోల్డ్ ఉంటే they pose a risk to the patient. జెనిటల్ ఏరియాలో టాల్కమ్ పౌడర్ వేసుకుంటారు కదండి. దాని వల్ల కూడా ఈ యూట్రిన్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి. Talc is not a good thing. It's causing those gynecological malignancies. And hepatitis B is responsible for liver cancers and some of the liver cancers. Hepatitis C వల్ల కూడా వస్తుంది. HPV virus is sexually transmitted. So before the first exposure we should give the vaccine. స్క్రీనింగ్ ఏంటి అంటే డిజీజ్ లేకముందు చేసేదాన్ని స్క్రీనింగ్ అంటారండి. డిజీజ్ వచ్చాక చేసేదాన్ని డయాగ్నోస్టిక్ అంటారు. నమస్తే డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు 3T నెట్వర్క్. అండ్ మీ ఓపీలో రెగ్యులర్గా విమెన్స్కి మీరు చూసే క్యాన్సర్ ఏంటండి? మోస్ట్ కామన్ క్యాన్సర్ దట్ వీ సీ అంటే ఓపీలో కనిపించేది రొమ్ము క్యాన్సర్ అండి. ఇట్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 20% ఆఫ్ ద క్యాన్సర్స్, 20 to 25 అన్ని బ్రెస్ట్ క్యాన్సర్సే మేము చూసేది బర్డెన్. ఏ స్టేజ్లో ఎక్కువగా వస్తుంటారండి? అన్ఫార్చునేట్లీ మన దగ్గర కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ గానే వస్తారు. ఎర్లీ స్టేజెస్ లో వచ్చే వాళ్ళు తక్కువ. ఈవెన్ ద సిటీ ఫోక్ వాళ్ళు కూడా తెలుకమ్ అంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ లోను తర్వాత నోట్స్ రావడంతోనూ ఎర్లీగా వచ్చే వాళ్ళు తక్కువ. కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ వాళ్ళే ఎక్కువ వస్తారు. ఎర్లీగా ఎలా గుర్తించడం సాధ్యం అవుతుందండి? దేర్ ఆర్ 2 things అండి దీనికి వచ్చేసరికి. సో ఏంటంటే స్క్రీనింగ్ చేయించుకోవడం ఒకటి. ఓకే. అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేక ముందే పట్టుకోవడం, స్క్రీనింగ్ ద్వారా పట్టుకోవచ్చు అది. ఓకే ఓకే. సో ఒక 45 years పైబడిన వాళ్ళందరూ కెన్ స్టార్ట్ స్క్రీనింగ్. ఓకే. వరల్డ్ వైడ్ ఏంటంటే అరౌండ్ 50 దే స్టార్ట్. మనం ఆఫ్టర్ 45 లేట్ 40s లో స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. స్క్రీనింగ్ దేనితోటి అంటే మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ ఇస్ అన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అన్నమాట, అలాంగ్ విత్ అన్ అల్ట్రాసౌండ్. దిస్ ఇస్ స్క్రీనింగ్. సో మనకి సిమ్టమ్స్ రాకముందు పట్టుకుంటే అది వెరీ ఎర్లీ స్టేజ్ లో విల్ డయాగ్నోజ్ అన్నమాట. ఓకే. సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఏంటంటే చాలా మంది చిన్న లంప్ కనిపించినా దిల్ వెయిట్ అన్నమాట. ఎందుకు అంటే నొప్పి లేదు, లేకపోతే చూద్దాంలే, ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే వెళ్దాము. సో ఎర్లియస్ట్ సైన్ విల్ బి లంప్. ఇంకోటి ఏంటంటే నిప్పిల్ డిశ్చార్జ్. ఓకే. సో నిప్పిల్ డిశ్చార్జ్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ అంటే రక్తం రావడం ఒకే డక్ట్ నుంచి. మళ్ళీ అన్ని బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ నేను బ్రెస్ట్ క్యాన్సర్ అనట్లేదు, బట్ ఇట్ క్యాన్ బి అ సైన్ అన్నమాట. ఎస్పెషలీ నెలసరి ఆగిపోయిన వాళ్ళలో. ఓకే. సో నెలసరి ఆగిపోయిన వాళ్ళలో ఇఫ్ ఎట్ ఆల్ ఒక బ్రెస్ట్ లంప్ ఉన్నా, నిప్పిల్ డిశ్చార్జ్ ఉన్నా, స్కిన్ చేంజ్ అన్నమాట, ఏదో ఒక చోట స్కిన్ లోపలికి లాగినట్టున్నా, ఇవన్నీ దే ఆర్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అవి లేట్ అంటే స్టేజ్ మారే కొద్దీ ఇంకా చాలా సిమ్టమ్స్ వస్తాయి. స్కిన్ నారించి తొక్కలాగా అయిపోవటం, అంటే చిన్న చిన్న పిట్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ అది అడ్వాన్స్ అయినట్టు. స్టేజ్ 1 or 2 నుంచి 3కి వచ్చేసింది. స్టేజ్ 3లో ఇలా స్కిన్ చేంజెస్ ఉంటాయి. నిప్పిల్ లంప్ మీద స్కిన్ అంతా అల్సరేషన్ రావడం, ఎర్రగా మారిపోవడం స్కిన్ మీద, బ్రెస్ట్ స్కిన్ అంతా, ఇవన్నీ దట్ మీన్స్ స్టేజ్ 3కి వచ్చేసినట్టు. సో అది ఒత్తి బ్రెస్ట్ తో చూస్తే. ఇంకొకటి ఏంటంటే రొమ్ము నుంచి చంకలోకి లింఫ్ నోడ్స్ లోకి పాకుతాయి అనమాట. సో చంకలో కూడా దే కెన్ ఫైండ్ చిన్న చిన్న గడ్డలు కనిపించడం, లంప్స్ లాగా. ఆల్ దీస్ ఆర్ స్టిల్ ఇన్ స్టేజ్ 3 అనుకోవచ్చు మనం. ఇంకా అడ్వాన్స్డ్ అంటే బోన్ పెయిన్స్ తోను, లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో లంప్ రాగానే మీ దగ్గరికి పేషెంట్ వస్తే లంప్ తీయడంతో సరిపోతుందా అండి, లేదంటే బ్రెస్ట్ రిమూవల్ చేయాల్సి ఉంటుందండి? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటే లంప్ సైజే స్టేజ్ అనే కాకుండా, సో దాన్ని 4 రకాల కింద చూడాలండి. సో ఏంటంటే ఫస్ట్ ఒక కోర్ బయాప్సీ చేస్తాం. అది విల్ టెల్ us the diagnosis of whether it is a cancer or anything else. సో క్యాన్సర్ అని వచ్చాక కూడా మనం దాన్ని టైపింగ్ చేయాలి. సో ఫర్ ద సేమ్ గివెన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ a 2 centimeter చిన్న లంప్ అయినా దాంట్లో ER, PR, HER2, KI67 అని ఈ 4 టెస్ట్ ఆ ట్యూమర్ మీద చేస్తాం. దాన్ని బట్టి వి నో వాట్ టైప్ ఇట్ ఇస్. మాలిక్యులర్ క్లాసిఫికేషన్ అంటాం అనమాట. 4 రకాలు ఉంటాయి. సో లూమినల్ A అని, లూమినల్ B, HER2 పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్. ఒకటే సైజ్ ట్యూమర్ ఉన్నా ఈ కేటగిరీని బట్టి ట్యూమర్ అనేది మారుతుంది. ఓకే.
అండ్ సో అందరికి చిన్న సైజ్, ఇప్పుడు సపోజ్ సంబడి ఒక 2 to 3 సెంటీమీటర్ సైజ్ ట్యూమర్తో వచ్చారనుకోండి, డైరెక్ట్ సర్జరీ చేస్తే సరిపోతుందా అనేది కాదు. ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కి వీ విల్ గివ్ కీమోథెరపీ ఫస్ట్. కీమోథెరపీ ఇచ్చాక వీ విల్ డూ సర్జరీ. సో మీరు అడిగారు కదా డైరెక్ట్ గా లంప్ తీస్తేనే సరిపోతుందా మాస్టెక్టమీ అనేది. సో డైరెక్ట్లీ సర్జరీ చేయగలుగుతామా లేదా అనేది వీ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద టైప్. ఓకే. కొన్ని వాటికి ఫస్ట్ సిస్టమిక్ థెరపీ అంటే కీమోథెరపీ ఇచ్చి ఆపరేట్ చేస్తాం, కొన్ని వాటికి డైరెక్ట్ గా సర్జరీ చేస్తాం. ఓకే ఓకే. సో అందరికి రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. ఓకే. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ డిసైడ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాల్పబుల్ లంప్ ఇది ఒకటే ఉంది, మ్యామోగ్రామ్ లో చూసుకుంటాం ఇది ఒకటేనా మల్టిపుల్ క్వాడ్రంట్స్ లో ఉందా అని. సో ఒకటి పైన భాగంలో ఉంది, ఇంకొకటి కింద భాగంలో, ఇంకోటి ఎక్కడ ఉంటే డజంట్ మేక్ సెన్స్ టు గివ్ సో మెనీ ఇన్సిషన్స్. సో విల్ ప్రిఫర్ ఇవాళలో విల్ ప్రిఫర్ ఆర్ డిఫ్యూజ్ క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయనుకోండి ఇన్ ది ఎంటైర్ బ్రెస్ట్, మైక్రో క్యాల్సిఫికేషన్, in them we cannot offer. But if it's only one lump in one place, yes we can offer breast conservation. Andarki రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. రైట్. దెర్ ఆర్ సమ్ క్రైటీరియా అన్నమాట. ఈ వీళ్ళలో వీ కెనాట్ ఆఫర్, వీళ్ళలో వీ కెన్ ఆఫర్ అని. సో బేస్డ్ ఆన్ పేషెంట్ క్రైటీరియా. ది ఓన్లీ థింగ్ ఇస్ పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్ టు టేక్ రేడియేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ది ఎంటైర్ బ్రెస్ట్. అంటే రొమ్ము మొత్తం తీయించుకోకపోతే రేడియేషన్ అనేది మ్యాండేటరీ. ఓకే. రొమ్ము మొత్తం తీయించుకున్నాక రేడియేషన్ అవసరం లేదా అని అడగొచ్చు. సో దెర్ ఆర్ సమ్ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నోట్స్ పాజిటివ్ వచ్చినాయి, అయితే ట్యూమర్ సైజ్ పెద్దగా ఉంది, అలాంటి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఎర్లీ డిజీజ్ లో అనుకోండి, అదే మీరు చెప్పినట్టు ఎర్లీగా వచ్చి చిన్న లంప్తో వస్తే రొమ్ము తీయించుకోకపోతే రేడియేషన్ అనేది ఇస్ మ్యాండేటరీ. ఓకే ఓకే ఓకే. సర్వైవల్ ఇస్ ద సేమ్, ఓవరాల్ సర్వైవల్ సేమ్ ఉంటుంది ఇన్ వెదర్ మొత్తం రొమ్ము తీయించుకున్నా లేకపోతే లంప్ ఒకటి తీసినా. ఓకే ఓకే. పెళ్ళైన విమెన్ కి ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు, అది నిజమా అండి? సో బ్రెస్ట్ క్యాన్సర్ కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎస్టాబ్లిష్డ్ ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఓకే. అందులో ఏంటంటే మనకి ఇఫ్ యూ కమ్ బేస్ వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఫీమేల్ సెక్స్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. అంటే బీయింగ్ అ ఫీమేల్ ఇట్ సెల్ఫ్ వి ఆర్ అట్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. రైట్. మెనోపాజ్ వచ్చాక మన రిస్క్ ఇంక్రీజెస్. మనం యంగర్ ఏజెస్ లో అంత కామన్ గా చూడం బ్రెస్ట్ క్యాన్సర్. ఆఫ్టర్ మెనోపాజ్ ద ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్. రైట్. ఇంకోటి ఏంటంటే పిల్లలు లేకపోవడం, సంతానలేమి, నల్లి పారస్ అంటాం. సో వాళ్ళు ఆర్ ఆల్సో అట్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35. రైట్. సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. That's a risk factor for breast cancer అన్నమాట. Okay. Having children late. Okay. The other thing is smokers. Okay. Post-menopausal obesity. Okay. And family history అనేది accounts for only 5 to 10%. Okay. Majority there is no family history. Only 5 to 10% have some genetic condition, genetic risk factor or ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్ అన్నమాట. ఓకే ఓకే. హౌ అబౌట్ దీస్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ అండి, వాటి వల్ల ఏమన్నా రిస్క్ ఉంటుందా అండి? ఓరల్ కాంట్రసెప్టివ్స్ కంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అండి. ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. అంటే మెనోపాజ్ తర్వాత విమెన్ కి. సో ఏంటంటే ఈ హాట్ ఫ్లాషెస్ వచ్చి యునో వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మెనోపాజ్, సమ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్ ఆన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. రైట్. సో హ్యావింగ్ దట్ ఫర్ అ long duration of time is a risk factor for breast cancer అన్నమాట. అండ్ ఏమన్నా వ్యాక్సిన్స్ అది ఉన్నాయండి బ్రెస్ట్ క్యాన్సర్ కి? ఇంకా రాలేదు. బ్రెస్ట్ క్యాన్సర్ కి లేదండి. there are no vaccines as of now. So and any prevention? So prevention is, see, what's in our hand is lifestyle modification. Right. So first thing is the diet that we have should not have too much of fatty diet. Avoid a lot of red meat. Have a lot of greens or fruits and vegetables. Avoid smoking. Right. Now even women here are smoking and drinking. Right. So alcohol and smoking. Right. And a proper weight maintenance. Right. And this is all prevention. And obviously the other step would be to, and the other risk factors that we know, I can't urge everyone to have children early, but true. It's not that somebody who's had their children in their late 20s or early 30s wouldn't have, but it's a known risk factor. Right. It's a known risk so it's factor. Better before 30 pillalu it's better. Because it's a known risk factor. True. Okay. Inkokati, the other thing is all of us should get screened.
రైట్. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అంటే లేట్ 40s నుంచి స్టార్ట్ చేసుకుంటే మ్యామోగ్రఫీ స్క్రీనింగ్. ఓన్లీ ద వన్స్ హూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ దేర్ ఆల్రెడీ బ్రాకా పాజిటివ్ అనుకోండి, విల్ స్టార్ట్ స్క్రీనింగ్ దెమ్ ఎర్లియర్. ఓకే. విల్ స్టార్ట్ స్క్రీనింగ్ దెమ్ ఇన్ దర్ 30s. ఎందుకంటే we have already identified a risk factor in them. Again, somebody who's had radiation in their childhood for the neck and all, ante వాళ్ళు lymphomas వచ్చి they're irradiated in their childhood అనుకోండి, వాళ్ళని కూడా దే ఆల్సో కమ్ అండర్ హై రిస్క్ కేటగిరీ అనమాట. సో వి ప్రిఫర్ టు స్క్రీన్ దెమ్ యాజ్ వెల్. ఇప్పుడు ఈ రేడియేషన్ తీసుకున్న విమెన్ ఉంటారు కదండి, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అండి? ఇది క్యాన్సర్ కమ్యూనికబుల్ అని కొంతమంది అనుకుంటుంటారు, అది నిజమా అండి? No, cancer is not communicable అండి. It's not a communicable disease. Okay. Radiation తీసుకోవడం వల్ల they don't emit anything or they are as good as people around. Okay. ఇంకా చెప్పాలంటే కీమోథెరపీ తీసుకున్నప్పుడు దేర్ ఇమ్యూనిటీ ఇస్ డౌన్. Right. సో ఇంట్లో ఎవరైనా కాఫ్ కోల్డ్ ఉంటే దే పోజ్ అ రిస్క్ టు ద పేషెంట్ as such. ఎందుకంటే వాళ్ళకి they'll get infections. Right. Otherwise no. Only when we give I-131 therapy for thyroid, ఎట్లాగూ they'll not send them out high dose ఇచ్చినప్పుడు అక్కడే ఇన్స్టిట్యూట్ లో ఐసోలేట్ చేస్తారు. ఓకే. అంతకు మించి నథింగ్ ఎల్స్. ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ విమెన్ లో ఇంకా మీరు ఎక్కువగా ఏం చూస్తారండి నెక్స్ట్ క్యాన్సర్? The Indian scenario lo initially it used to be cervical cancer, which was very common. Okay. And then it used to be breast, next second most common. But now as we are modernizing and as menstrual hygiene everything is increasing, awareness is increasing, the incidence of cervix reduced and breast is more. But even in our day-to-day practice, we don't see so much of cervix compared to the other ones, other gynecological cancers. అంటే ఓవరీ కానీ ఎండోమెట్రియం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఈ టొబాకో చూయింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఆల్సో దెమ్ ఆల్సో వి సీ. నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ మెన్ బట్ ఈవెన్ విమెన్ హ్యావ్ అన్నమాట. వక్క తింటాం, సరదా తింటాము, ఆల్ దట్ ఇస్ దట్. అది సున్నం వేసుకొని పాన్ వేసుకుంటారు కదా, కిల్లి వేసుకుంటారు, వాళ్ళు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వి సీన్ దెమ్ as well. ది అదర్ వన్ ఇస్ ఇది మనం అనుకున్నట్టు అండాశయ క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్స్ ఇంకా చెప్పాలంటే దే ఆర్ సీన్ ఇన్ కొంచెం లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రేటా. అది ఇన్సిడెన్స్ ఇస్ కమింగ్ డౌన్. అదే రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. రూరల్ అనే కదా, ఈవెన్ ద సిటీ కొంచెం లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రేటాలో కనిపిస్తుంది ఎక్కువగా. అంటే ఎందుకంటారండి? హైజీన్ లేకపోవడం వల్ల అండి? దట్స్ వన్ థింగ్. సో సర్వైకల్ క్యాన్సర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ హ్యావ్ బీన్ లాంగ్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. యూజువలీ వై ఇట్ యూస్ టు బి సో common before ante they used to get married very early. They used to have their children very early. Right. So the early age at first childbirth ante teens lone, mid teens lone ayipoyedi. So these were some risk factors. Poor menstrual hygiene okati. The other thing used to be that other risk factors, not that they were used to having multiple sexual partners, right, but that was one of the known risk factor for it. Okay. But most common cause used to be that they used to have early marriage and early childbirth and multiple childbirths they used to have. That used to be a risk factor for cervical cancer. Okay. And now people are getting screened. Pap smear people are get it done much more commonly than a mammogram. Cheppalante, but actually breast is more common. Right. మనకు వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది? ప్రాబ్లీ 2006 or 2007 లో వచ్చింది. బట్ మన పాపులేషన్ అంత వ్యాక్సినేట్ అవ్వలేదు కంపేర్డ్ టు ద వెస్ట్ అన్నమాట. ట్రూ. వీ హావెంట్ టేకెన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ యెట్ ఫుల్లీ. ఈ విమెన్ క్యాన్సర్స్ లో ఓన్లీ వ్యాక్సిన్ వచ్చిందంటే సర్వికల్ క్యాన్సర్ ఒకటేనా అండి? ఇంకా వేరే క్యాన్సర్ కి వచ్చింది? వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటే సర్విక్స్ అనే కాదు, ఈ హెచ్పివి అనేది వైరస్, అది ఇట్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్, vulval and vaginal cancers, okay, anal canal cancer, okay, oral cavity cancer. Oral cavity and tongue, right, oropharynx and all that. Okay. So it's responsible for 4 anamata. Okay. So taking this one vaccine will protect us against from all these. these. Okay. And even in men, HPV can cause penile cancers, anal canal cancers, oral cancers. Okay. Moodu. Okay. All these 3. So HPV vaccine can be given to men as well. In the West it is followed. Man దగ్గర ఇంకా విమెన్నే ఎక్కువ వ్యాక్సినేట్ చేస్తే హర్డ్ ఇమ్యూనిటీ అందరికీ వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. వన్స్ దీస్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్, అమ్మాయిలకి ఇచ్చాక వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని. ఇంకొకటి ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో హెపటైటిస్ బి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ లివర్ క్యాన్సర్స్, అంటే సమ్ ఆఫ్ ద లివర్ క్యాన్సర్స్. లివర్ క్యాన్సర్స్, హెపటైటిస్ బి,
హెపటైటిస్ సి వల్ల కూడా వస్తుంది, అండ్ సమ్ అదర్ థింగ్స్ లైక్ సిరోటిక్స్ లో. సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ లివర్ క్యాన్సర్స్ ఇస్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అనమాట. సో అగైన్ వీ హ్యావ్ అనదర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్. చిన్నప్పుడు ఇస్తారు కదా ఇన్ఫెంట్స్. యా, హెపటైటిస్ బి నౌ ఇట్స్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఇట్స్ ఇంక్లూడెడ్ హెపటైటిస్ బి. సో ప్రాబబ్లీ హెచ్పివి కూడా ఇంక్లూడ్ చేస్తారేమో. రైట్, చేస్తే అప్పుడు ఇంకా బేబీస్ గా మెన్ కి విమెన్ తేడా లేకుండా అందరికి ఇచ్చేస్తారు. బేబీస్ కింద ఇవ్వలేము. సర్వైకల్ వ్యాక్సిన్, క్యాన్సర్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ హ్యాస్ టు బి గివెన్ after 9 years of age anamata. Okay. After 9 it should be given. Ideally to be given before their first sexual intercourse. Okay. That is before the marriage anta. No, it can be given even after menstruation. Okay. Before first sexual exposure. Okay. Endukante HPV virus is sexually transmitted. Right. So before the first exposure we should give the vaccine. ఒకవేళ ద లాజిక్ ఏంటంటే దాని తర్వాత కూడా ఇవ్వడానికి యాక్చువల్లీ వ్యాక్సిన్ కెన్ బి గివెన్ అప్ టు 45 years of age. కానీ ఇట్ ఈస్ మోస్ట్ ఎఫికేషియస్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ గివెన్ from around 9 to 26 or so, before they are married. Right. ఎందుకంటే there is no exposure to the virus as yet. Right. ఒకవేళ ఈవెన్ ఆఫ్టర్ ద మ్యారీడ్ ద లాజిక్ ఏంటి అంటే ఓకే మహా అయితే 1 or 2 స్ట్రెయిన్స్ కి ఎక్స్పోజ్ అవుతారు, మిగతా స్ట్రెయిన్స్ ఉన్నాయి కదా వ్యాక్సిన్ లోని. సో ఈ క్యాన్సర్ కాజింగ్ హెచ్పివి వైరసెస్ ఒక 15 వరకు ఐడెంటిఫై చేశారు అనమాట. 13 to 15. వ్యాక్సిన్ లో లేటెస్ట్ వ్యాక్సిన్ లో there are the vaccine is included against 7 cancer causing viruses and 2 viruses which cause these genital warts and all anamata. Okay. So ఒకవేళ ఈవెన్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఒక 1-2 viruses కి ఎక్స్పోజ్ అవుతారు. రైట్. ఈ మిగతా 5 ఉంటాయి కదా దానికన్నా ప్రొటెక్షన్ వస్తుంది అన్న. ఇట్స్ లైక్ ఓకే. because in a lifetime, at least when they're young, they might not be exposed to all at once అన్నమాట. నవ్ యూ సెడ్ దట్ జెనిటల్ వాట్స్ అన్నారు కదా, అంటే జస్ట్ ఈ జెనిటల్ ఏరియాలో టాల్కమ్ పౌడర్ వేసుకుంటారు కదండి, దాని వల్ల కూడా ఈ యూట్రిన్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి. It was being proven అనమాట, don't use that అని. Okay. Those talc is not a good thing, it's causing those gynecological malignancies అని. Okay. What's caused చేయదు, but it's responsible for the cancer. బట్ అంటే చాలా మందికి తెలియదండి, ఇప్పుడు పిల్లలకి డైపర్ వేసే ఏజ్ నుంచి డైపర్ వేసే ముందు పౌడర్ వేసి డైపర్ వేస్తుంటారు కదా. That should not be done. అదే Actually ఇప్పుడు pediatricians recommend చేస్తున్నారు, don't use talcum powder armpits లో గానీ జెనిటల్ ఏరియాలో గానీ, don't do it అని. లేదంటే తెలియకుండానే బేబీస్ గా ఉండగానే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు ఈ రిస్క్ కి. ఇంకేం క్యాన్సర్స్ చూస్తారండి మీరు, అంటే అడాలసెన్స్ ఏజ్ లో? అడల్ట్హుడ్ లో వచ్చే క్యాన్సర్స్ వేరు, ఈ అడాలసెన్స్ లో పీడియాట్రిక్ మాలిగ్నెన్సీస్ అంటాం. సో యా, వెన్ దే వెరీ యంగ్ ద కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. అడాలసెన్స్ లో ఏంటంటే ఆడవాళ్ళు విసి ఒక రకమైన క్యాన్సర్స్ ఉంది ఓవరీ అన్నమాట. వాళ్ళని జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ అనేది ఈ టీనేజర్స్ లో, ఈ అడాలసెన్స్ లో, ఎర్లీ 20s లో కనిపిస్తాయి అన్నమాట ఇవి. సో దట్ ఈస్ వన్ సెట్ దట్ వి సీ. ఇంకొకటి లింఫోమాస్ అంటాం. లింఫోమాస్, లుకీమియాస్ ఇన్ దీస్ యంగ్ కిడ్స్ వాట్ వి సీ. లుకీమియాస్ ఇస్ లైక్ బ్లడ్ క్యాన్సర్. రైట్. లింఫోమాస్ అంటే లింఫ్ నోడ్స్ లో వస్తాయి, అండ్ మెడలో బిల్లల్లాగా, చంకలో బిల్లల్లాగా. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి సీ. ఇంకొకటి థైరాయిడ్ మాలిగ్నెన్సీస్ చూడొచ్చు. రైట్. అనదర్ థింగ్ దట్ వీ కెన్ సీ ఇస్ ఈ చిన్న వయసు వాళ్ళలో, అంటే ఇప్పుడు బిలో 9 అట్లా యంగర్ ఏజెస్, చిన్న పిల్లలు వీ కెన్ సీ విల్మ్స్ ట్యూమర్స్ అని వస్తాయి, న్యూరోబ్లాస్టోమాస్ అని ఉంటాయి, సమ్ బ్రెయిన్ ట్యూమర్స్. వాళ్ళలో కూడా వి సీ లుకీమియాస్. అండ్ ఈ అడాలసెన్స్ ఏజ్ లో బోన్ ట్యూమర్స్ కూడా చూస్తామండి. దీస్ ఆర్ వాట్ ఆర్ సీన్ ఇన్ దెమ్. అండ్ ఈ లంగ్ క్యాన్సర్ విమెన్ వస్తుంటారండి మీ దగ్గరికి? Yeah, incidence is higher in men, but వస్తారండి. Not every lung cancer is associated with smoking only. There are non-smoking related cancers also. Okay. Lung తో కూడా ఉంటారండి. But they are less common. ఇంకా చెప్పాను కదా, oral cavity. Oral ఎక్కువ. Yeah, gynec cancers are one more. ఇంకొకటి colorectal cancers. ఇప్పుడు కట్టెల పొయ్యి దగ్గర అది పొగకి బాగా ఎక్స్పోజ్ అయితే వస్తుందండి. ఒకప్పుడు అవునండి, దే యూస్ టు సే దట్ కట్టెల పొయ్యి వల్ల ఎక్స్పోజర్ తోటి దే కెన్ హ్యావ్ అని, బికాస్ దే ఆర్ బ్లోయింగ్ ఇంటూ ఇట్ డైరెక్ట్లీ. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. నౌ హార్డ్లీ పీపుల్ ఆర్ యూజింగ్ అది. దట్స్ ట్రూ. యా, హార్డ్లీ ఎనీబడీ ఈస్ యూజింగ్. ఇంకా చెప్పాలంటే it's more with the diet that they have. True. Having all these fatty processed foods and stored and reheated again. Right. Extremely oily foods. You order out and eat.
ట్రూ. ద ప్రిజర్వేటివ్స్, వాళ్ళు వేసే ప్రిజర్వేటివ్స్, రైట్. అడల్టరేటెడ్ ఫుడ్స్, ఏం యాడ్ చేస్తారో అడల్టరేషన్ కి వి డోంట్ నో. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది? ఇఫ్ యూ టేక్ బ్రెస్ట్ అండి, రైట్. anything which is detected in an early stage, their survival rates are very good. Okay, we'll not talk about whether 100% cure and all that, adi kaadu, but around more than 95% of them, 95 to 98% of them will cross 5 years. They do long and they do really really well. The same given biology అంటే మనకు అన్ని ట్యూమర్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని చాలా ఫేవరబుల్ టైప్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ వన్స్, the very good ones. Once they come to us in stage 3, obviously వాళ్ళ survival rates తగ్గిపోతాయి. Okay. So they don't do that well compared to the early ones. Right. Obviously if they come in stage 4, there is no chance of cure. అలాగే thyroid cancers, papillary carcinoma thyroid అంటాం, the more common in women, they do very very well. Okay. Extremely well అన్నమాట. There's a saying that if God were to say that you are going to get a cancer, you can choose one, ante papillary carcinoma is one such thing. Nice. It's a very very favorable one. Okay. కానీ అలాంటిదే థైరాయిడ్ లోనే there is something called anaplastic carcinoma. Okay. The worst malignancy known to mankind అంటారు. It's that bad. Eventually they end up losing their life. వాళ్ళు anaplastic carcinoma. Okay. It's that aggressive. అలాగే gall bladder cancers, they are also very aggressive. ఓవరీ అనుకోండి, ద సేమ్ థింగ్ అగైన్. ఎర్లీ స్టేజ్ లో వచ్చే ఓవరీకి, లేట్ థర్డ్ స్టేజెస్ లో వచ్చే ఓవరీకి సర్వైవల్స్ అలానే ఉంటాయి. ఓకే. ఎర్లీగా వచ్చేవాళ్ళు there's a higher chance that they'll be cured or longer survival. థర్డ్ స్టేజ్ లో వచ్చే ఓవరీస్ ఏంటంటే మళ్ళా వస్తూ ఉంటాయి అన్నమాట. సిమ్టమ్స్ ఉండవు, వీ కాంట్ బ్లేమ్ దెమ్ యాజ్ వెల్. చాలా మంది లావ్ ఎక్కుతున్నాం అనుకుంటారు, పొట్ట ఎత్తు పెరుగుతుంది మెనోపాజ్ తర్వాత, ఆర్ జస్ట్ ఉబ్బరం అనుకుంటారు. దే స్టార్ట్ కమింగ్ వెన్ దేర్, అంటే మొత్తం పొట్టలో నీరు చేరిపోయాక అండ్ డిపాజిట్స్ వచ్చాక ఏంటంటే వాళ్ళు తినడానికి ఇబ్బంది అయిపోతుంది. ప్రెషర్ ఎఫెక్ట్ అన్నమాట. కొంచెం తింటుంటే కడుపు నిండిపోవడం, ఆర్ అర్జెన్సీ ఆఫ్ యూరినేషన్ పెద్ద మాస్ వల్ల, ఆ సిమ్టమ్స్ తో వస్తారు అనమాట. ఓకే. సో ఈవెన్ దే వి గివ్ దెమ్ కీమోథెరపీ, ఆపరేట్ అండ్ గివ్ దెమ్ కీమోథెరపీ అగైన్. ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ మంత్స్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట వాళ్ళకు. ఛాన్సెస్ విల్ బీ దేర్. ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేజ్ కి మూడో స్టేజ్ కి డిఫరెన్స్, హైయర్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ మళ్ళీ వచ్చే అవకాశం. అండ్ ఈ కీమోస్, రేడియేషన్స్ మళ్ళీ ఇస్తే ఏమన్నా క్యాన్సర్ సెల్స్ రెసిస్టెంట్ అయిపోతాయి. సో రేడియేషన్, రీరేడియేషన్ అనేది మనకి ఇట్ డిపెండ్స్, యూ కెనాట్ ఆల్వేస్ గివ్ ఇట్. మనం లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చాం రేడియేషన్, ఎంత టైం అయింది, ఎంత డోస్ ఇచ్చాం రేడియేషన్ తో వస్తే. ఎందుకంటే ప్రతి టిష్యూకి ఒక మాక్సిమం టాలరబుల్ డోస్ అనేది ఉంటుంది అనమాట రేడియేషన్. యూ కెనాట్ ఆల్వేస్, యూ కెనాట్ క్రాస్ దట్. అండ్ ఫ్రీక్వెంట్ షార్ట్ ఇంటర్వెల్స్ లో మళ్ళా అక్కడే రేడియేషన్ ఇవ్వలేం. విల్ హ్యావ్ టు వెయిట్, విల్ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. కీమోథెరపీ అనుకోండి, సో ఇట్స్ ఎట్లా అంటే ఇప్పుడు బ్రెస్ట్ తీసుకున్నా, ఒకవేళ సపోజ్ సే somebody has got it after 5 years, so tumor as such might change its characteristics sometime. Okay. What was one kind, suppose what was ER/PR positive can actually change and become ER/PR negative. What was HER2 positive can become negative anamata. We have to look at whether it's the same biology that's recurred, then breast lo cheptunanu, or something else. Right. So chemotherapy manam second line ichcham ankondi, they have responded, then well and good. If they haven't, then we'll have to change multiple options. So indulo kuda we have something called first line, second line and so on. Ovary also it's the same thing again. So చూసుకుంటాం అన్నమాట, అది platinum sensitive disease or resistant అని. Something that's come back within a very short duration after completion of chemotherapy, we'll change the drug. Something which has given us a long time, suppose 1.5 2 years, we can 2 years తర్వాత వచ్చిందనుకోండి, we can re-challenge with that. Okay. It might still respond to it. సో we reassess అన్నమాట, సైకిల్ టు సైకిల్. ఎన్నిసార్లు ఇట్లా ఎఫెక్ట్ అవుతా ఉంటారండి, అంటే మాక్సిమం మీరు చూసింది? అంటే దట్ డిపెండ్స్ అండి. సో మనం ట్రీట్ చేసేటప్పుడు డిజీజ్ బర్డెనే కాకుండా we also have to look at the patient's performance status, whether they can tolerate the chemotherapy treatment, any kind of treatment. We treat them as long as they are in a state to tolerate it. Right. They can take it annattu. The treatment should not be worse than the disease. Somebody is very well preserved, బాగున్నారు, టాలరేట్ చేయగలుగుతున్నారు,
డిజీజ్ ఉన్నా they're able to manage అనుకుంటే you can, as long as they can take it, యూ కెన్ it will be a prolonged thing till they progress or till they respond అన్నట్టు. ఓకే. ఇప్పుడు స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్తో మీ దగ్గరికి వస్తే ఇంకా అది క్యూరబుల్ కాదు కదండి, బట్ స్టిల్ ట్రీట్ చేయాలండి? So that's a good thing. Why should we treat it when it's not curable? The aim should be to have a good, symptom free survival, and we can definitely prolong their idi. And we'll progression free survival, we'll give them a few months, or some of them pull on for years even though it's stage 4. ఓకే. సో ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి, ఇఫ్ ఇట్స్ అ బిగ్ లంప్, అది బయటకు అల్సరేట్ అయ్యి బ్లీడ్ అవుద్ది. ఓకే, లాట్ ఆఫ్ బోన్ మెట్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, దే మైట్ ఫ్రాక్చర్. ఓకే. సో ఇట్స్ యూ ఇంప్రూవ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ and also prolong their survival a little. Okay. You definitely do that also. Okay. And ఇప్పుడు ERPR positive చెప్పాను కదా, some favorable kinds, they pull on అండి, they do little అంటే symptomatic relief plus you give them benefit of time as well. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేయించుకోవాలంటే 40+ నుంచి స్టార్ట్ చేయమన్నారు 40+ అనండి, after 45. So 45 to 50 is the screening time age అన్నమాట. సో దాట్ వీ షుడ్ స్టార్ట్. ఎవరికైతే ఇట్లా బ్రాకా పాజిటివ్ ఉంటారో, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, దో బ్రాకా దేర్ ఆర్, అంటే బ్రాకా 1 and 2 అనే కాదు, దెర్ ఆర్ సమ్ సిండ్రోమ్స్ అన్నమాట విచ్ హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ వన్ ఆఫ్ దేర్ ఎఫెక్ట్స్. సో ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా వీ స్టార్ట్ దెమ్ ఆఫ్ ఎర్లీ in their 30s, but general population has to start between 45 and 50 years of age. After the period, on the 5th to 8th day of period, that's when we ask for a mammogram. It's done along with the sonogram and ultrasound. Right. Before that, everyone should do self breast examination from when they are young. Right. To know what their normal breast is. Mana normal breast ఏంటో మనకు తెలిస్తే abnormality ఏవన్నా ఉంటే వెంటనే ఐడెంటిఫై చేస్తాం. రైట్. అంటే కొంతమందికి ముందు నుంచే ఒక పక్క నిప్పిల్ లాగి ఉంటుంది లోపలికి, నిప్పిల్ రిట్రాక్షన్ అంటాం. చిన్నప్పటి నుంచి అలా ఉంటే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఈ మధ్య కొత్తగా అయిందంటే అది డెఫినెట్ అబ్నార్మాలిటీ. దే హ్యావ్ టు గో టు ద డాక్టర్ 100%, గెట్ అ మ్యామో డన్ అండ్ డూ ఇట్ అనమాట. సమ్ పీపుల్ మైట్ హ్యావ్ వన్ సైడ్ కొంచెం పెద్దగా ఉండొచ్చు కంపేర్ టు ద ఆపోజిట్ సైడ్. ఇఫ్ యూ నో వాట్స్ నార్మల్, మనలో ఏంటి నార్మల్ మనకు తెలిస్తే అబ్నార్మాలిటీ పట్టుకోవడానికి we are better equipped. ఈ బ్రాకా పాజిటివ్ ఉందా లేదా అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మనం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. అయితే విమెన్ బ్రాకా టెస్టింగ్ ఏంటంటే అండి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరు లేరు అనుకోండి, దట్ పేషెంట్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ మనకు వస్తున్నారు. రైట్. సో ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని చెప్పాను కదా, రైట్. వాళ్ళు ఏ ఏజ్ లో వచ్చినా, అంటే 65 ఏళ్ళ ఆవిడ వచ్చినా ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ లో వాళ్ళకి బ్రాకా 1 and 2 టెస్టింగ్ రాస్తాం అనమాట. ఓకే. బిలో 45 ఎనీబడి కమ్స్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, బ్రాకా టెస్టింగ్ చేయిస్తాం. ఓకే. ఒకే మనిషిలో బ్రెస్ట్, ఓవరీ, లేకపోతే రెండు పక్కల, అంటే ఒక పక్క 10 ఏళ్ల క్రితం ఒక సైడ్ బ్రెస్ట్, ఆపోజిట్ సైడ్ ఇంకొకసారి 10 years తర్వాత ఆపోజిట్ బ్రెస్ట్ వచ్చిందంటే మ్యాండేటరీగా వి విల్ డూ బ్రెస్ట్, అది బ్రాకా 1 and 2 టెస్టింగ్, అంటే జెనెటిక్ టెస్టింగ్. రైట్. రైట్. అది కాకుండా పేషెంట్ కి కాకుండా వాళ్ళ అక్క చెల్లెలకు, వాళ్ళ పెన్నులకు, అంటే ఫస్ట్ జనరేషన్ రిలేటివ్స్, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అనమాట అంటాం అనమాట. అంటే మదర్, సిబ్లింగ్స్, ఇట్లా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ వాళ్ళ పిన్నులు, వాళ్ళ కజిన్స్. సో ఇలా more than 2 ఉంటే వీళ్ళు డెఫినెట్లీ సింగిల్ బ్రెస్ట్ అయినా సరే, బ్రెస్ట్ ఓవరీ అయినా సరే, మళ్ళీ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా బ్రాకా 1 and 2 టెస్టింగ్ చేయించాలి. ఓకే. ఓకే. సో ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ అనమాట. ఇవన్నీ ఆర్ ఇండికేషన్స్ జెనెటిక్ టెస్టింగ్ కి అని. ఓకే. ఎందుకు అంటే జెనెటిక్ టెస్టింగ్ హ్యాస్ సమ్ సో థింగ్ ఇస్ ట్రీట్మెంట్ ఇంప్లికేషన్స్ ఉంటాయి వీళ్ళలో. అంటే వీళ్ళకి ఒక టాబ్లెట్ ఉంటుంది అనమాట విచ్ వి గివ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. అది దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే వీళ్ళని అదర్ క్యాన్సర్స్ కోసం స్క్రీన్ చేస్తాం. మన దగ్గరికి వచ్చింది బ్రెస్ట్ కి అయినా, ఓవరీకి స్క్రీనింగ్. ఇంకోటి ఏంటంటే ప్రొఫైలాక్టిక్ సర్జరీ అంటాం. సో బిఫోర్ దే గెట్ ద క్యాన్సర్ మనం వి ఆఫర్ అ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ సర్జరీ, ఓవరీస్ తీయించుకోవడం. బికాస్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఓవరీ ఇస్ ద మోస్ట్ కామన్ వీళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు స్క్రీనింగ్ కి, బికాస్ దే కెన్ గెట్ టెస్టెడ్, రైట్, అండ్ వాళ్ళు దే కెన్ బి స్క్రీన్డ్, రైట్. And will also preventive medicines, some of them can be given. These are the options if they turn out to be positive, BRCA positive.
ఇప్పుడు ఒక అమ్మాయికి, ఒక గర్ల్‌కి వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి తగ్గిందనుకోండి. ఆ పాప ఏ ఏజ్‌లో టెస్ట్ చేపించుకోవాలండి? జెనెటిక్ టెస్టింగ్ వి యూజువలీ అడ్వైజ్ దెమ్ టు గెట్ టెస్టెడ్ ఆఫ్టర్ దే కంప్లీట్ దే ఫ్యామిలీ ఆఫ్టర్ 30. మదర్కి, గ్రాండ్ మదర్కి 50s వచ్చింది అనుకోండి. Then after 30, guidelines say in their 20s also they can get it done. Okay. You get it done. But then చాలా social implications, psychological implications కూడా ఉంటాయి. Right. In their 20s ఆ జెనెటిక్ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. బట్ డిజీజ్ అనేది 20s లో రాకపోవచ్చు. ఇట్ విల్ బి మైట్ కమ్ ఇన్ హర్ లేట్ 30s or early 40s. But then we think about social implications ante her marriage, it's not a contraindication to get married kada. True. Her children, she'll have a lot of psychological effects, right. So keeping in mind all that kada, when we tell once you complete your family around 30 or late 20s you get tested. Okay. Teens lo mem advise cheyam usually ga. It's not that it shouldn't be done. In Right. 20s it can be done. But this is the better thing. You're not going to do anything immediately. Right. All the screening starts. We take into consideration ఏ ఏజ్ లో వాళ్ళకి వచ్చింది అని. ఇట్స్ జస్ట్ దట్ అంటే ప్రివెన్షన్ బెటర్ ఏమో అని అంటే సో స్క్రీనింగ్ అనేది మనం 30s లో మొదలు పెడతామండి. 20s లో అన్లెస్ వాళ్ళ మదర్కి యునో ఎర్లీ 30s లో వచ్చింది, మిడ్ 30s లో వచ్చింది అంటే దెన్ వీల్ స్టార్ట్ ఫర్ దిస్ లేడీ ఇన్ హర్ యునో అరౌండ్ 25 or so. But if they got at 45-50 then you can start screening at 30. Right. So at what age those other two got also is important. And younger ages lo entante we will not ask for mammogram. We'll ask for MRIs. Right. Mammogram is not that helpful in early 30s and late 20s. Okay. MRI చేయించాలి. సో లంప్ లేకపోతే అవసరం లేదేమో అండి. స్క్రీనింగ్ ఏంటి అంటే డిజీజ్ లేకముందు చేసేదాన్ని స్క్రీనింగ్ అంటారండి. ఓకే, గ్రేట్. స్క్రీనింగ్ డిజీజ్ వచ్చాక చేసేదాన్ని డయాగ్నోస్టిక్ అంటారు. ఓకే. ఇంకా స్క్రీనింగ్ కి స్కోప్ ఇస్ గాన్. ఓకే. ద హోల్ ఐడియా ఆఫ్ స్క్రీనింగ్ ఇస్ యూ క్యాచ్ ద డిజీజ్ మచ్ ఎర్లియర్. అంటే ఇప్పుడు స్టేజ్ 0 అంటాం అనమాట. రైట్. సో బిఫోర్ ఇన్వేషన్ ఓన్లీ యూ విల్ క్యాచ్ ఇట్. స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ ఎక్కువ, ఈ స్టేజ్ 0 క్యాన్సర్స్ ని మనం స్క్రీనింగ్ లో పట్టుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. సో మనం వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ మొడాలిటీస్ తగ్గిపోతాయి. అండ్ లైక్ సి మీరు ఇందాక అన్నారు కదా కీమోథెరపీ, రేడియేషన్, ఈ స్టేజ్ 0s లో అవసరం పడకపోవచ్చు. ఓకే. కీమోథెరపీ డెఫినెట్ గా అవసరం పడదు. రేడియేషన్ అనేది వాళ్ళు బ్రెస్ట్ ఉంచుకొని ఒత్తి లంపు మట్టుకు తీసుకోవాలనుకుంటే కొంతమందిలో అది లో గ్రేడ్ DCIS లో పర్లేదు, కానీ ఇంటర్మీడియట్ హై గ్రేడ్ DCIS అని ఉంటుంది. స్టేజ్ 0 క్యాన్సర్ లో రకాలు ఉంటాయి. వాళ్ళలో రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు మొత్తం రొమ్ము తీయించుకోవాలి అనుకుంటే ఇంకా ఫర్దర్ కీమో రేడియేషన్ ఏమి ఉండవు. సో డ్రాస్టికలీ మొత్తం ట్రీట్మెంట్ ని మనం ఇంకా కన్సైజ్ తక్కువ తీసుకోవచ్చు అన్నమాట. ముందే చూసుకుంటే మనకు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అడ్వాంటేజ్ ఆఫ్ స్క్రీనింగ్ అండ్ సర్వైవల్ ఇస్ ఆబ్వియస్లీ excellent when it's caught in the stage 0. Right. So that's why screening is important. Right. Lump unnaka it's no more screening, it's diagnostic. Right. So and you have to undergo inka you have and not everyone, like I told you, the type of type of cancer, not just the stage, it's the type. Luminal A oste we need not give, if it's a very early tumor we need not give chemotherapy. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఈ యూట్రైన్ క్యాన్సర్ కానీ ఏజ్ ఏం లేదన్నమాట. అంటే 30s నుంచి మెనోపాజ్ తర్వాత అందరికి సో ఏంటంటే ఇఫ్ వి టేక్ పర్సెంటేజెస్ లెక్కలో తీసుకుంటే బిలో 30 వి సీ వెరీ లెస్ ఇన్సిడెన్స్ అనమాట. మేబీ అరౌండ్ 5% అట్లా ఉండొచ్చు. 30 to 40 వి మైట్ సీ అరౌండ్ 15% అనుకోండి. 40 to 50 20% ఆఫ్ దెమ్. అంటే సో ఇఫ్ వి టేక్ 100 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అనుకోండి, మెజారిటీ ఆఫ్ దెమ్ వుడ్ బి పోస్ట్ మెనోపాజల్. దే విల్ బి అబౌవ్ 50 years of age. మెజారిటీ. ఓకే. ద నెక్స్ట్ బిగ్గర్ గ్రూప్ అంటే అరౌండ్ 25% would be in the 40 to 50 age group. Okay, 15% will be in the 30 to 40 age group. Less than 5 is below 30 years of age. Most of the cancers, childhood cancers పక్కన పెట్టేస్తే, they usually అంటే the longer we live the higher risk, higher incidence we see. ఎందుకంటే అలా మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ మనలో రిలీజ్ అవ్వవు, దానికోసం ఎక్కువ రిస్క్ ఉంటుందండి క్యాన్సర్ రావడానికి విమెన్ కి. బ్రెస్ట్ క్యాన్సర్స్ బేసిక్లీ మెజారిటీ ఆర్ ఏంటంటే హార్మోన్ డిపెండెంట్ ఇవన్నమాట. సో మనకి హార్మోన్స్ ఓవరీస్ నాన్ ఫంక్షన్ ఉన్నాయి. ఏంటంటే పెరిఫరల్ ఫ్యాట్ ఇస్ వన్ ఆఫ్ ద సోర్సెస్ ఫర్ ఈస్ట్రోజన్. ఓకే. సో దట్స్ వై వి సే
మెనోపాజ్ తర్వాత ఒబేసిటీ వద్దు అని, రైట్. బికాస్ ద మోర్ పెరిఫరల్ ఫ్యాట్ వీ హ్యావ్ దెన్ ఇట్స్ ద obviously we're at a higher risk. So aging body obviously ఏంటంటే it's like this అండి, cancer cells are nothing but abnormal cells, our own cells, which are skipping the process of senescence అంటే every cell has to undergo, it has to die and then there is a new cell. It is not immortal, right. So ఏంటంటే ఇవి they skip the cycle. అవి సెనిసెన్స్ అంటే దే హ్యావ్ టు డై కదా, దే ఆర్ నాట్ డైయింగ్, దే జస్ట్ ప్రొలిఫరేటింగ్ అండ్ కంటిన్యూయింగ్ టు లివ్. ఓకే. సో ద మూమెంట్ our own cells skip that and override it, it is going to form a tumor. Right. Uncontrolled proliferation అయిపోతున్నప్పుడు what is normal apoptotic cycle ని అది it's crossing. So that's how cancers form. And those abnormality, any alteration which can cause, whether we inherit it or it's a fresh one, this is what is going to cause the cancer. It's an aging process lo, it can happen. Prevention మీరు చెప్పేది లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ lifestyle changes, then our food, because each cancer has certain risk factors. Like some things are preventable, like we said manam HPV ki we can use a vaccine, right. Breast ki all these dietary changes, exercise and all. The most important thing is tobacco. Right. Tobacco is responsible for 30% of the 25 to 30% of the cancers overall in both men and women. Okay. So 1/3 of the cancers are caused by tobacco, and I think 1/3 is a very significant number. Of course andi. So tobacco anedi from your mouth to your urinary tract, okay, and to colorectal cancers, the entire tract lo there are multiple things. Ante ipudu note lo aithe oral cavity, tongue, cheek, buccal mucosa, okay, oropharynx, esophagus, lung, stomach, kidney, okay, colorectal, మొత్తం whole blood, body. exactly. Okay. So it can it's a risk factor for all these anamata. But still అంటే స్మోక్లెస్ ఫామ్ ఉంటుంది, స్మోక్ ఫామ్ ఉంటుంది. ఓకే. సిగరెట్ స్మోకింగ్, హుక్కా, బీడీ అండ్ ఆల్ దీస్ కమ్ అండర్ దీస్ స్మోకింగ్ ఫార్మ్స్. స్మోక్లెస్ లో జర్దా అని, తర్వాత మామూలు టొబాకోను డైరెక్ట్ గా దాంతో బ్రష్ చేస్తారు. ఓకే. పీపుల్ జస్ట్ హ్యావ్ ఇట్ లైక్ దట్, కైనీ, ఇవన్నీ all that, even the tuna what they use in that thing, okay, is slaked lime, is responsible for a lot of changes. Okay. So this is the most important one, lifestyle lo. ఇంకా స్మోకింగ్ తో పాటు ఆల్కహాల్ తీసుకుంటే ఆ మంటకి ఇంకా ఆగ్యం పోసినట్టు అంతే, దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నట్టే, ఎడిటివ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డెఫినెట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. Pollution is the other thing that is partly in our hands, and population wala it's not. And all the pesticides that they use, that's another thing. Inkoti entante females lo especially early menarche, late menopause is another risk factor for cancers in us. Right. And ippudu menarche is going earlier and earlier. 35 ki is menarche is like puberty ante menarche starting of periods. Mundu it used to be 13 14 12 13 14, ippudu 9 ki kuda it is starting. Right. Multiple reasons for that also. Right. Even these small things are in our hands. అప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిపోతే మనం టాబ్లెట్స్ తో ఏమైనా ఆపొచ్చా అండి? టాబ్లెట్స్ ఇచ్చి ఆపకూడదు. ఓన్లీ థింగ్ ఇట్ షుడెంట్ యాక్చువల్లీ స్టార్ట్ దట్ ఎర్లీ ఓన్లీ. అంటే కొంతమంది వెళ్తా ఉంటారు గైనకాలజిస్ట్ దగ్గరికి. If you have any function or something, and then that is okay. Early menarche gurinchi that is okay, that occasionally can be done. Okay. And actually infertility treatments kuda ippudu ekku aipoyayi. So taking a lot of infertility treatment is also a risk factor for endometrial cancers. అంటే మామూలుగా ఇన్ఫర్టిలిటీ అసోసియేటెడ్ విత్ హైపర్ఈస్ట్రోజెనిక్ స్టేట్స్ అన్నమాట. Okay. Infertility as such. So endometrial cancers, ovarian cancers are we see more commonly in them. Okay. I mean comparatively. ఆ ట్రీట్మెంట్ వల్ల. In general, they are probably in a hyperestrogenic state. Oh, okay. Which is also a cause for the infertility that they have. వాళ్ళలో we see అండి. ఈ టొబాకో విమెన్ స్మోక్ చేయకపోయినా వాళ్ళ హస్బెండ్ స్మోక్ చేసినా అంతే రిస్క్ ఉంటుందా అండి? Passive smoking పక్కన కూర్చుంటే ఇంకా అంతే రిస్క్ కదండి. It's the same, they're inhaling all that. Right. Actually they say there's something called ఇది passive second hand smoke, there's something called third hand also. అంటే వాళ్ళు స్మోక్ చేసిన రూమ్ లో ఆ సోఫాల మీద, వాళ్ళ బెడ్ షీట్స్ మీద కదా. సో దట్ ఈస్ ఆల్సో దేర్. ఆబ్వియస్లీ అంత ఉండకపోవచ్చు కంపేర్డ్ టు సిట్టింగ్ విత్ దెమ్, బట్ దట్ ఆల్సో ఇస్ నాట్ గుడ్.
దే డిస్ట్రాయ్ దేర్ లైఫ్స్, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఐ థింక్ ఇంకొకరికి రైట్ ఇవ్వకూడదు డిస్ట్రాయర్స్. కొన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు సపోజ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, వీటికి వ్యాక్సిన్ ఇంకా ఎంత దూరంలో ఉందంటారు, అంటే వచ్చే అవకాశం ఉందండి? We never know, and but as of now there is no vaccine as such. Maybe hopefully yeah. in the near future, as we are modernizing, these cancers are increasing, Right. breast and all. Right. ముందు వెస్ట్ లో ఎక్కువ ఉండేది. వెస్ట్ లో ఏంటంటే there's smokers also as such. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు డైరెక్ట్ స్మోకింగ్ కాకపోయినా పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా Passive ఎఫెక్ట్ ఎప్పుడైనా అవుతున్నాం. ఉంది కానీ ఇప్పుడు డైరెక్ట్ కూడా is increasing. అంటే Right. equality for all the wrong reasons. రైట్. I mean, smoking doesn't make us equal to a man అనుకుంటా. You That's shouldn't true. look for equality in all the wrong ways. కరెక్ట్ అండి. Drinking, smoking. అవును, మన హెల్త్ పాడయ్యేవి మనం Culturally, what we used to follow in terms of food and habits as such is good. We shouldn't ape the West in everything అనుకుంటా. సో మీ దగ్గరికి థైరాయిడ్ క్యాన్సర్తో కూడా వస్తుంటారండి విమెన్? సో థైరాయిడ్ స్వెల్లింగ్స్ అన్ని థైరాయిడ్ క్యాన్సర్స్ కింద కాదు. Okay. విమెన్ లో ఏంటంటే డ్యూరింగ్ ప్యూబర్టీ ప్లస్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అండ్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే Okay. ఫిజియలాజికల్ డిమాండ్ ఫర్ ద బాడీ ఈస్ మోర్. సో Okay. ఆ టైంలో కూడా గాయిటర్ అంటాం. ఆ టైంలో స్వెల్లింగ్ అనేది ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ అట్ పర్టికులర్ ఏజెస్ జస్ట్ ఒక్క పక్క నాడ్యూల్ పెరిగి వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ అన్ అల్ట్రాసౌండ్ అనమాట. ఓకే. అందులో ఏమైనా అబ్నార్మల్ ఫీచర్స్ ఉండి నీడిల్ టెస్ట్ ప్రూవెన్ ఉంటే దెన్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ అ థైరాయిడ్ క్యాన్సర్. Okay. నాట్ ఎవ్రీ థైరాయిడ్ స్వెల్లింగ్, ఇట్స్ వెరీ కామన్ టు హ్యావ్ థైరాయిడ్ స్వెల్లింగ్స్ అనేవి. Okay. మల్టీనాడ్యులర్ గాయిటర్స్ అంటాం. Okay, వాటిని వి లీవ్ అన్లెస్ సిమ్టమాటిక్, ఐ మీన్ లైక్ కాస్మెటిక్ గా ఇబ్బంది ఉన్నా లేకపోతే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా లైక్ ప్రెషర్ సిమ్టమ్స్, అయితే కొన్ని ఏంటంటే మెడలోంచి ఛాతిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. అలాంటివి హ్యావ్ టు ట్రీట్. థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చేసి అంటే యూజువల్గా ఒక నాడ్యూల్ లాగా ప్రెజెంట్ అయ్యి ఓవర్ డ్యూరేషన్ దే విల్ గ్రో అనమాట. మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు పాపులరీ కార్సినోమాస్ అవన్నీ దే డూ వెల్, బాగుంటాయి. సర్జరీ ఇస్ వాట్ వీ డూ అనమాట వాళ్ళలో. ఇంకొకటి ఏముంటుందంటే I-131 థెరపీ అని ఉంటుంది వీళ్ళలో, అదొకటి ఇస్తాం వీళ్ళలో పాపులరీ కార్సినోమాస్ అయితే. ఫాలిక్యులర్ కూడా సేమ్. అవి డిస్టెంట్ గా స్ప్రెడ్ అయినా ఒకవేళ ఈ ఫాలిక్యులర్ కార్సినోమాస్ అంటే బోన్ కి వాటికి వెళ్ళే అవకాశం, దే స్టిల్ డూ వెల్ అనమాట. I-131 థెరపీనే దానికి. ఇంకా సపరేట్ ఏమి ఉండదు. దట్స్ దిల్ గివ్ సంథింగ్ టు డ్రింక్ అండ్ ఇట్స్ లైక్ అ రేడియేషన్ టు దోస్ ఏరియాస్. ఓన్లీ థింగ్ ఇస్ ఎనాప్లాస్టిక్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ అగ్రెసివ్. మనం ఇందాక అనుకున్నట్టు యూజువల్ గా దానికి ఆపరేట్ చేయం. ఏ ఏజ్ గ్రూప్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి థైరాయిడ్ క్యాన్సర్ కి? అబౌవ్ 40-45 ఓన్లీ విల్ సీ అనమాట. మళ్ళీ మేల్స్ లో థైరాయిడ్స్ ని మేము హయ్యర్ సస్పిషన్ లో చూస్తాం. ఎనీ మేల్ పేషెంట్, ఒక మగవారిలో థైరాయిడ్ స్వెల్లింగ్ ఉందంటే higher, you should get a higher doubt that it could be a thyroid cancer compared to a lady. ఎందుకంటే లేడీస్ లో చెప్పాం కదా, ఈ ఫిజియలాజికల్ గా ప్రెగ్నెన్సీ అప్పుడు ప్యూబర్టీ అప్పుడు పీరియడ్ స్టార్ట్ అవ్వడం వాళ్ళలో గాయిటర్స్ ఉంటాయి అనమాట. థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్స్ ఉండొచ్చు. మెన్ లో ఒక ఏజ్ దాటాక ఏజ్ లో అయినా కొంచెం సస్పిషన్ తో చూస్తాం థైరాయిడ్ స్వెల్లింగ్స్. క్యాన్సర్ వల్ల మీరు ఆ థైరాయిడ్ గ్లాండ్స్ రిమూవ్ చేసాక వాళ్ళు లైఫ్ అంతా ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలండి? ఆ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళలో ఏంటంటే ఇవన్నీ TSH డిపెండెంట్ అంటాం అనమాట. ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని సప్రెస్ చేసే డోస్ లో కొంచెం ఈ థైరాయిడ్ హార్మోన్ ని హైయర్ డోస్ లో సప్లిమెంట్ చేస్తాం వీళ్ళకి. దట్స్ ద ట్రీట్మెంట్ వాళ్ళకి. సో మామూలుగా ఇచ్చే వాళ్ళకంటే కొంచెం హైయర్ డోసెస్ లో పెడతాం. స్కిన్ క్యాన్సర్ తో ఎవరైనా వస్తుంటారండి మీ దగ్గరికి పేషెంట్స్? స్కిన్ క్యాన్సర్స్ వస్తాయండి. అంటే యూజువలీ వీళ్ళు సన్ ఎక్స్పోజ్డ్ ప్లస్ మోల్స్ మల్టిపుల్ ఉండేవాళ్ళు. అంటే స్కిన్ క్యాన్సర్స్ లో రకాలు ఉంటాయి అనమాట. స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసిల్ సెల్ కార్సినోమా, మెలనోమా అని. సో మెలనోమాస్ ఆర్ దీస్ ఈ మోల్స్ తో స్టార్ట్ అయ్యి ఆర్ ఎనీ పిగ్మెంటెడ్ లీషన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ బేసిల్ సెల్ కార్సినోమాస్ ఏంటంటే యూజువల్ గా ఈ నోజ్, ఈ ఫేస్ ఏరియాస్ లో సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ లో వస్తాయి. దే డూ వెరీ వెల్. ఇండోలెంట్ కోర్స్ ఉంటుంది అనమాట ఈ బేసిల్ సెల్ కార్సినోమాస్. మెలనోమాస్ కెన్ బి a little aggressive among the skin cancers.
అంటే పుట్టుమచ్చలు ఎక్కువ ఉన్న వాళ్ళు వరి అవ్వాలండి? పుట్టుమచ్చలు ఎక్కువ ఉన్న వాళ్ళు వరి అవ్వక్కర్లేదు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్, బేసిక్లీ చేంజ్ ఇన్ ద సైజ్, తర్వాత ఏమైనా అల్సరేషన్ వచ్చినా, బార్డర్స్ ఇర్రెగ్యులర్ అయినా, కొంతమంది దే జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మోల్స్, వాళ్ళని కాకుండా కలర్ చేంజెస్ వచ్చినా ఇమీడియట్లీ యూ షుడ్ గో. ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మార్చుకున్నాక ఇంకేమన్నా చెప్తారండి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం? మెయిన్లీ అవర్ లైఫ్ స్టైల్ చెప్పినట్టు, యూ హ్యావ్ సెడెంటరీ ఉండకూడదు, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. యూ కెన్ ఈట్ మీట్ బట్ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ మీట్. అంటే రెడ్ మీట్ తినకూడదండి, లీన్ మీట్ అంటాం కదా, ఫిష్, చికెన్ అట్లాంటివి తీసుకోవచ్చు. రైట్. లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రీన్స్ అండ్ ఫ్రూట్స్ యూ కెన్ హ్యావ్. ఓకే. ఓకే, అండ్ నో జంక్ ఫుడ్. రైట్. అవాయిడ్ స్మోకింగ్. Right. Okay, avoid alcohol. Okay. These are the things that are in our hands. Thank you for your time today. Thank you so much.